రాజు అయితే ఇంక రేఖకు ఫోన్ చేసి నాకు డబ్బులు అవసరం లేదు అంటే మీ అమ్మాయిని ఇది చంపేస్తాము అన్నట్టుగా అనేటప్పటికీ ఇంక రేఖ కూడా డబ్బులు కూడా రెడీ అయిపోయినాయి. ఎక్కడికి రావాలి ఏంటి అని చెప్పంటే నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను అప్పటిదాకా మీరు డబ్బు రెడీగా పెట్టుకోండి అని. ఇంకా తను టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా ఇందు అయితే వచ్చి ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఒకటి అమ్మాయి కోసమైనా టెన్షన్ పడాలి, లేదంటే డబ్బు కోసమైనా టెన్షన్ పడాలి. నీ మొహానికి ఎట్టా అమ్మాయి ఉండదు అంటే డబ్బు కోసమే కదంటే నీకు తెలియదు ఇందు, మా బ్రతుకులు మాతో ఉండి నువ్వు ఫ్రీడంగా ఉంటే నీకు ఇదే గొప్ప లైఫ్ అనుకుంటున్నావు. నువ్వు డబ్బులో పుట్టావు, డబ్బులో పెరిగావు. కానీ మేము అలా కాదు. మేము ప్రతిరోజు ఒక్క రూపాయి కోసం నైట్ నిద్రలో కూడా మేము పోరాటం చేయాల్సిందే ఆ రూపాయి కోసం అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఇంకా ఉదయానికల్లా ఇందుని గుడికి తీసుకొని వచ్చి నువ్వు ప్రదక్షిణలు చేస్తూ ఉండు అంటే నన్ను ఒంటరిగా వదిలేస్తే నేను వెళ్ళిపోతానేమో అంటే లేదు నీ మీద నాకు నమ్మకం ఉందిలే అని చెప్పనని అంటాడు. ఇంకా ఇందు అలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఇంకా రేఖకైతే తనను వచ్చి తీసుకెళ్ళిపోండి ప్రధాన దగ్గర ఉంది అని చెప్పని అంటాడు. ఇంకా రేఖ అయితే ఇందును చూసి ఇంకా లాక్కెళ్తూ ఉంటే ఇంకా రాజుకు కూడా అయితే నా చేత్తో నేనే నిన్ను పులికి అప్పగించినట్టుగా బాధేస్తుంది ఇందు, లేదు ఇప్పుడు నేను ఈ డబ్బుల కోసం ఆశపడలేదు అంటే నా కుటుంబాన్ని మొత్తం రోడ్డు మీద పెడతాడు ఆ సాహు. ఈ డబ్బుల కోసమే ఇదంతా చేస్తున్నాను, నన్ను క్షమించిందు అని చెప్పని ఒక పక్క ఇందు వెళ్తూ ఉంటే ఇంకా రాజు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా లక్కీగాడైతే వచ్చి రే మామ డబ్బులు వచ్చేసాయి, ఎందుకురా బాధపడుతున్నావు, ఆ అమ్మాయిని ఏమైనా ప్రేమిస్తున్నావా అంటే ఏమోరా తెలీదు, ఇందు నాకు దూరం అవుతూ ఉంటే ఏదో తెలియని బాధ నన్ను వెంటాడుతుంది అని చెప్పనంటే వదిలే మామ లైట్ తీసుకో అని చెప్పనని ఇంకా తనైతే అంటాడు. ఇంక ఇందు అయితే ఎంత మోసం చేసావు రాజు, నేను నిన్ను నమ్మాను కదా, నీ అంతటి నువ్వే నన్ను మళ్ళీ ఆ పులిబోన్లోకి పంపిస్తున్నావని అనుకోలేదు, ఇదేనా నువ్వు నాకు చేసే న్యాయం, అందుకేనా నన్ను ఫ్రీడమ్గా తిరుగు అని చెప్పని అన్నావు అన్నట్టుగా ఇంకా ఇందు అయితే జాలిగా తన కన్నీళ్ళు పెట్టుకుంటూ రాసాయి చూస్తూ ఉంటే వద్దురా నేను ఏదైతే అది అయ్యింది, నేను ఇంకా ఆ ఇందు చూసిన చూపి నేను తట్టుకోలేకపోతున్నాను, పోయి విందుని కాపాడుకొని తీసుకొచ్చేసుకున్నారా మనం అని చెప్పని లక్కీ గారితో మళ్ళీ బయలుదేరుతాడు.